బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మున్సిపల్ అధికారులతో కలిసి గోశాల రోడ్పై ఉన్న ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ లో చర్యలు చేపట్టారు. వీక్లీ మార్కెట్లో గల కాంప్లెక్స్ లో ఉన్న 7వ నంబర్ షాప్ ను గురువారం అధికారికంగా సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు తమ తమ బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రత్యేకంగా మున్సిపల్ కాంప్లెక్స్లలో అద్దెకు వ్యాపారం నిర్వహిస్తున్న వారు వెంటనే అద్దెను మున్సిపాలిటీకి చెల్లించాలని తెలిపారు. ఇలాంటి చర్యలు బకాయిల వసూళ్లకు భాగంగా చేపడుతున్నట్టు చెప్పారు. అలాగే తాగునీటి వినియోగదారులు బకాయిలున్న వారు కూడా వెంటనే వాటిని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా మున్సిపాలిటీ సేవలు మరింత మెరుగవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ, బిల్ కలెక్టర్ శంకర్ గౌడ్ తదితర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపాలిటీలో మా మున్సిపాలిటీ షాప్స్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాకు ప్రతి సంవత్సరము ప్రాపర్టీ ట్యాక్స్, షాప్ రెంటు చెల్లించాలి. లేని సందర్భంలో వాళ్ళకు నేను సీజ్ చేస్తున్నాను. కొందరు ఏరియస్ అమౌంట్స్ 4 years 3 years నుంచి కట్టలేరు. నా దృష్టికి వచ్చింది. ఈరోజు నేను 2 షాప్స్లకు సీజ్ చేశాను. మరియు మిగతా షాపులు మా దగ్గర టోటల్ 147 షాప్స్ ఉన్నాయి. అందులో చాలామంది కట్టారు. రోజు నేనే వెళ్ళేసరికి వాళ్ళు కట్టేస్తున్నారు. కొందరు రేపు ఎల్లుండి అంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు సీజ్ చేసి మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాప్స్ తీసుకుంటున్నాం. మరియు ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెసిడెన్స్ ప్రాపర్టీస్లో కూడా ట్యాక్స్ చాలా ఏరియాస్ ఉన్నాయి. మీరు కూడా కట్టండి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి. లేని సందర్భంలో రెసిడెన్స్ కానీ నాన్ రెసిడెన్స్ కానీ ఏరియస్ అమౌంట్ ఎవరు ఉంటుందో వాళ్ళకు రేట్ నోట్స్ ఇచ్చేసి సీజ్ చేస్తాను. మీరు కూడా ఈ మాటను గమనించగలరు. మున్సిపాలిటీలో వాటర్ ట్యాక్స్ అనేది చాలా పెండింగ్లో ఉంది. కొందరు ఆన్లైన్ చేయలేక కొందరు మాన్యువల్గా కడుతున్నారు. కొందరు మాకు నల్లా వస్తలేదని అనే సందర్భాల్లో అప్లికేషన్ పెడుతున్నారు. ఈ ఎన్ని నన్నాలు ఉన్నదో మా బోధన్ మున్సిపాలిటీలో వాళ్ళు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసి ఆన్లైన్ చేసి డిమాండ్ను ఇంక్రీజ్ చేస్తాను.